హైదరాబాద్లో జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. ఓట్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని అంటున్న జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్తో మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్. జిల్లా పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఈవీఎంల తరలింపు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఈరోజు ఎలాంటి ఏర్పాట్ల నుండి, అంటే పోలింగ్ కేంద్రాల వరకు ఎలాంటి మూమెంట్ ఉంది? మనకి ఇప్పుడు హైదరాబాద్ జిల్లాకు వచ్చేసి 2 పార్లమెంట్ నియోజకవర్గం, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక 3 జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మనకు 3986 పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ఈవీఎంస్ కానీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ వాళ్ళకు ఇవన్నీ ఇవ్వడం జరిగినాయి. ఇంకో గంట లోపల మొత్తం ఈ 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయో జిల్లాలో వాళ్ళందరం కూడా వాళ్ళ పోలింగ్ కేంద్రం చేరుకుంటారు. వాళ్ళు పోలింగ్ కేంద్రం చేరుకున్న వెంటనే వాళ్ళందరం కూడా పోలింగ్ స్టేషన్ని సెటప్ చేసుకుంటారు. లేఅవుట్ ప్రకారం సెటప్ చేసుకుని రేపు పొద్దున 5:30కు మాక్ పోల్ స్టార్ట్ చేయడము, 7 గంటలకు యాక్చువల్ పోల్ స్టార్ట్ చేయడము, సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళందరం కూడా ఓటు వేయడానికి అవకాశం ఇవ్వబడతాయి. అలాగే 6 గంటల వరకు ఎవరెవరు లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 6 గంటలు దాటితే కూడా 6 గంటలకు వాళ్ళ లైన్లో చేరుకుంటే వాళ్ళందరికీ కూడా ఓటు వేయడానికి మేము అవకాశం కల్పిస్తాం. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ లోపలికి వెళ్ళాక బూత్లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంటుంది పోలింగ్ బూత్లో ఏంటి సార్? అంటే ఇప్పుడు లోపల రాగానే ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు మీ ఐడెంటిటీని చెక్ చేస్తారు ఓటర్గా. సో మీ దగ్గర ఉన్న ఐడి కార్డు ద్వారా మన దగ్గర ఉన్న ఓటర్ రోల్ పిఓ దగ్గర ఏముందో దాని ప్రకారం ఫేస్ రికగ్నైజ్ చేస్తూ, మరియు మీ ఐడి కార్డు ఏం ఐడి కార్డు తీసుకొస్తున్నారో దాని ప్రకారం గుర్తిస్తూ రిజిస్టర్ ఆఫ్ ఓట్స్ అని ఉంటే దాంట్లో మీ సంతకం తీసుకుంటారు. దాని తర్వాత ఇంకొక పోలింగ్ ఆఫీసర్ మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్లో ఇంక్ రాస్తారు. ఒక స్లిప్ మీకు ఇవ్వడం జరుగుతాయి. ఆ స్లిప్ తీసుకొని మీరు ఈ బ్యాలెట్ యూనిట్ అంటాం దీన్ని, కంట్రోల్ యూనిట్ అంటాము, దీని దగ్గర వెళ్తారు. దీని దగ్గర స్లిప్ ఇవ్వగానే తను ఈ బ్యాలెట్ బటన్ ఇస్తారు. ఇవ్వగానే మనకి ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్కి రాస్తారు. సో దిస్ ఇస్ ద టిపికల్ ఓటింగ్ కంపార్ట్మెంట్. ఇది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 బ్యాలెట్ యూనిట్ కాబట్టి 2 పెట్టాము. ఇదే సెకండరాబాద్కి వచ్చేటప్పుడు 3 బ్యాలెట్ ఉంటుంది, అక్కడ 3 ఉంటుంది లోపల. కంటోన్మెంట్కి వచ్చేటప్పుడు 1 ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రాగానే ఇక్కడ ఓటర్ ఇక్కడ ఉండి ఫస్ట్ హీ కెన్ చెక్అప్ వాళ్ళు క్యాండిడేట్ పేరు, ఏ క్యాండిడేట్కి ఓటు వేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది, రెడీ అని ఉంటుంది, అది ఫస్ట్ చూసుకుంటారు. రెడీ అనగానే నాకు ఏం నచ్చిందో ఇప్పుడు నేను నంబర్ 7 అని సెలెక్ట్ చేస్తాను. ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు రెడ్ కలర్ బటన్ వచ్చేస్తుంది. ఈడ మనకు వీవీప్యాట్లో మనకు ఇక్కడ స్లిప్ వస్తుంది. సో మనం ఏం బటన్ నొక్కామో ఆ సేమ్ వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. 7 సెకండ్ వరకు ఇది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇది కట్ అయి కింద పడిన తర్వాత ఈ లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ రాగానే క్లోజ్ కాగానే ఈ రెడ్ కలర్ బటన్ కూడా వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ యువర్ ఓట్ ఇస్ కాస్ట్. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా అంటే పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా అంటే ఈ రోజు ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికల్లో? అంటే ఇప్పుడు మనకు పోయినసారి లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే చాలా తక్కువ 45% దాకా అంతే వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేటప్పుడు 48% వచ్చినాయి. సో ఈసారి అవన్నీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోలింగ్ తక్కువ పడిందో అక్కడన్నీ కూడా మా సెక్టర్ ఆఫీసర్స్ కానీ, బిఎల్ఓ సూపర్వైజర్స్ కానీ, బిఎల్ఓస్ కానీ మరొకసారి వెళ్ళి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఓటు ఉంది, దయచేసి రండిని గుర్తించడం జరిగినాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా ఈసారి ముందు నుంచే మనకు వాళ్ళకి పంచడం జరిగినాయి. అలాగే మనకు స్టిక్కర్ క్యాంపెయిన్ అని పెట్టి ప్రతి ఇంట్లో కూడా మనం 13వ తారీఖు ఓటు వేయడానికి రండి అని ఒక స్టిక్కర్ కూడా పెట్టడం జరిగినాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినవి కూడా ఓటర్స్కి ఒక ఇంటికి ఒకటి అని ఇవ్వడం జరిగినాయి. ప్లస్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ, లేదంటే మన సెలబ్రిటీ క్యాంపెయిన్స్ కానీ, 5K రన్స్, 2K రన్స్, మన మొత్తం హోర్డింగ్స్ మొత్తం కూడా మనకు 13(5)కి సంబంధించిన హోర్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగినాయి. ఈసారి డెఫినెట్గా ఓటు శాతం పెరగడానికి అవకాశం ఉంది. మొత్తంగా హైదరాబాద్ జిల్లాలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక అధికారులు పూర్తి చేశారు. మొత్తంగా ఏదైతే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని చెప్పి కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జానకిరెడ్డితో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.